ఏంటబ్బా చీకట్లో ఏదో వెతుకుతున్నారని అనుకుంటున్నారా? రావాకులండి అవి. ఖతార్లో తమలపాకులు దొరకవు కదా, అందుకే మా వరలక్ష్మి వ్రత పూజ కోసం అయితే రావాకులు తెచ్చుకున్నాను. ఇక పూజ సామాన్లు తీసుకోవడానికి అయితే ఇండియన్ సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే అసలైన పండగ వైబ్ అయితే కనిపించింది. నేనైతే మార్నింగే లేచి ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి అమ్మవారిని కూడా రెడీ చేసేసాను. ఇక మా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఇదైతే చాలా స్పెషల్. ఎందుకంటే ఇండియా నుంచి తెప్పించుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. సో నేనైతే టెములో నుంచి ట్రై చేశాను. అసలు ఎంత షాక్ అయ్యానంటే టెములో కూడా పూజ సామాన్లు ఉంటాయా అని అయితే అనుకున్నా. ఇక పూజ విషయానికి వస్తే నేను యూట్యూబ్ లో ఒక పంతులు గారి వీడియో అయితే ఫాలో అయ్యాను. ఆయన ప్రతి స్టెప్ ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనతో పాటు పూజ చేయించారు. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అసలు మీలో ఎవరైనా ఆ యూట్యూబ్ వీడియో లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను. నిజానికి ఖతార్ లో ఉన్నా కూడా ఇండియాలో ఏమని ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే నన్ను చాలా మంది తాంబూలానికి అయితే ఇన్వైట్ చేశారు. అలాగే నేను కూడా కొంతమందికి అయితే తాంబూలం తీసుకోవడానికి అయితే ఇన్వైట్ చేశాను. అందరం కలిసి చాలా సంతోషంగా సందడిగా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము.